ఈ నెల 18న అల్లిసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా వానాకాలం పంటలకు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా నీటిని విడుదల చేశామని జలవనరుల శాఖ ఏఈ ప్రణయ్ రెడ్డి తెలిపారు. 3 నుంచి 4 విడతల్లో ఈ నీటిని విడుదల చేయనున్నామన్నారు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పురస్కరించుకొని నగర మార్కెట్లో సందడి నెలకొంది. పూలు, పూజ సామాగ్రి, అరటి పండ్ల ధరలు అమాంతం పెంచి వ్యాపారులు అమ్మారు. ఎటకేలకు టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం శాసన మండలిలో అడుగుపెట్టారు. గవర్నర్ కోటాలో ఆయనతో పాటు అలీఖాన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ప్రముఖంగా పాల్గొన్న కోదండరాం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్తో విభేదించారు. తెలంగాణ జనసమితి పార్టీని స్థాపించి అప్పటి ప్రభుత్వంపై పోరాడారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలు కొనసాగుతున్నాయి. మెరుగైన అమెరికా అమ్మకాలు, సిపిఐ డేటా, త్వరలోనే వడ్డీ రేట్ల కోత, రిసెషన్ భయాలు తగ్గిపోవడమే ఇందుకు కారణాలు. ప్రస్తుతం బీఎస్సీ సెన్సెక్స్ 505 పాయింట్ల లాభంతో 79,609, ఎన్ఎస్సీ నిఫ్టీ 150 పాయింట్లు ఎగిసి 24,295 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. త్వరలో జరగనున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఈసీ ఇవాళ ప్రకటించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఈసీ రాజీవ్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించనున్నారు. కాగా జమ్మూ కాశ్మీర్, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కూతురు ఆద్యతో సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదే ఫోటోపై రేణు దేశాయ్ తన ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టారు. తన నాన్నతో సమయం గడుపుతానని ఆద్య నన్ను అడగగానే సంతోషం వేసింది. ఉన్నత వ్యక్తుల జీవితం ఆమె చూడాలనుకోవడంతో ఆనందం కలిగింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరిమణులకు మనస్తాపం కలిగినట్లయితే విచారం వ్యక్తం చేస్తున్నాను. నా అక్క చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదని ట్వీట్ చేశారు.